టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీల్లో కలవరం మొదలైంది. పార్టీలో టెన్షన్ ఎక్కువైపోయింది. కాసేపట్లో సర్వే రిపోర్ట్ వెల్లడించనున్నారు సీఎం కేసీఆర్. దీంతో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా? ఎంపీల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఎంత శాతం మద్దతు ఉంది? రానున్న ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశాలపై రిపోర్ట్ బయట పెట్టనున్నారు సీఎం. దీంతో సర్వే ఫలితాలు సానుకూలంగా వస్తాయా, వ్యతిరేకంగా వస్తాయా, ఏ పార్టీ పట్ల ఎంతటి ఆదరణ ఉంది, ఇలాంటివన్నీ సస్పెన్స్ గా మారాయి. టీఆర్ఎస్ ఎల్పీ భేటీకి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎల్పీలో ఏ అంశాలపై చర్చిస్తారు? రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై మనసు మారే అవకాశం ఏమైనా ఉందంటారా? వివరాలేంటి? టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈరోజు ఎజెండాలో పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డును కూడా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు జిల్లాల వారీగా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశంలో పార్టీ కమిటీల నియామకానికి సంబంధించినటువంటి సవరణలు చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఏదైనా 4 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. కానీ పార్టీలకు సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి కమిటీతో పాటు అటు జిల్లాకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి నియామకం కూడా జరగలేదు. దీంతో పోలిట్ బ్యూరోకు సంబంధించినటువంటి నియామకం కూడా ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి దాని మీద ఈరోజు కొంత కసరత్తు చేయబోతున్నారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశానికి సంబంధించి చూస్తే అటు గడిచిన 2 రోజుల్లో అమిత్ షాకు సంబంధించినటువంటి అంశం టీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్నటువంటి విమర్శలను చూస్తుంటే 1-2 రోజుల్లో సంగారెడ్డిలో కూడా రాహుల్ గాంధీ సభ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ అంశాల మీద రియాక్ట్ అవ్వాలనే దాని మీద కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రస్తుతం మంత్రి తలసాని మనతో ఉన్నారు. సార్, ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు అమిత్ షా తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఎల్పీ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి? ఇప్పుడు మీరంతా క్రియేట్ చేసుకుంటారు. మా పార్టీ సమావేశానికి వాళ్ళెవలో వచ్చిన దానికి ఏం సంబంధం లేదు. ఇక్కడ జరిగే సమావేశం వల్ల పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమావేశం తప్ప ఎవడో వస్తుండు ఎవరో పోతుండ్రు అనేటువంటి ఇష్యూ ఇక్కడ లేదు. వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అది డెమోక్రసీలో అందరికీ సర్వసాధారణం. మామూలుగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి రిజల్ట్ వస్తుందంటే కొంత టెన్షన్ ఉంటుంది. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు ఎల్పీ సమావేశం పెట్టారంటే మా పనితీరు ఎంత ఉంది, మా మార్కులు ఎంత వచ్చినాయి అని ఒక టెన్షన్ కూడా కనబడుతున్నట్టుంది. ఈరోజు సమావేశంలో కూడా అది ప్రధానంగా మీకు ఇవ్వబోతున్నట్టున్నారు సీఎం. టెన్షన్ ఎక్కడ లేదు. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ పనులు చేసుకుంటారు. అందరు వాళ్ళ జిల్లాలో పనిచేస్తారు, కాన్స్టిట్యున్సీలో పనిచేస్తారు. ప్రభుత్వం అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టింది. దీంట్లో ఎవరికి టెన్షన్ ఉందనేది అయితే నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ప్రధానంగా ఈరోజు ఎల్పీ సమావేశంలో ఏ అంశాలను చర్చించబోతున్నారు? రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. మిగతా సంబంధించినటువంటి ఎలాంటి ప్రాసెస్ ఉండదు? ఇప్పుడు 3 సంవత్సరాల కాలంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రీసెంట్గా మెంబర్షిప్ కార్యక్రమం జరిగింది, అధ్యక్షుని ఎన్నిక జరిగింది. మరి జిల్లాల ఎట్లా ఉండాలి? రెండోది ఏంటంటే ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ 2వ తారీఖు కూడా స్టేట్ ఫార్మేషన్ డే కాబట్టి ఆ విషయాలు కూడా చర్చలు వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కూడా నిర్ణయించింది. పార్టీ శ్రేణులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశంతో పాటు ప్రభుత్వ పథకాలని జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలన్నిటి మీద కూడా ఈరోజు జరిగే ఎల్పీ సమావేశంలో ప్రధానంగా చర్చకు రాబోతుంది.